నేను గడిగడికి రాలేదని ఎందుకురా, మీరు చేయగలరు కదా, సమర్థులే కదా మీరు. నేను కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాను, దానికి ఆరోగ్యము రకరకాల కారణాలు ఏవో ఉన్నాయి. నేను రాలేదు కనిపించలేదని గట్టా అనుకోకండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఇంకో దగ్గర పెడితే నేను వచ్చి ఉండేవాడిని కాదు. మీరు ఇక్కడే పెడతామని పార్టీలు ఆర్డర్ సందర్భంగా ఇక్కడే పెట్టుకొని నేను కూడా ఉంటాను, 10 నిమిషాలు మీతో వచ్చిపోతాను. సందర్భం వచ్చినప్పుడు చేస్తాం. లేదు నేను పనికిరాను అనుకుంటాం అనుకో, ఎవరినో పెడతాం ఆ టైం వచ్చినప్పుడు. అవన్నీ ఆ పనులన్నీ మేము చూస్తాం, వదిలేసేయండి. ఇది ఇలాగే ఉండాలని మీరు అనుకోకండి. ఏ సందర్భం వస్తే ఎలా కావాలంటే అలా మారుస్తాం. లేదు ఇది కాదు, రాజ్యసభకి వెళ్ళాలి, రాజ్యసభకి వెళ్తాను. లేదు పార్లమెంటే పోటీ చేయాలి, పార్లమెంట్ పోటీ చేస్తాం. ఎందుకు అవన్నీ ఆ సందర్భాన్ని బట్టి చూద్దాం. ఈ దేనికి ఇప్పుడు పనికిరాడు, ఇతను 67 అయిపోయినాడు ఇంకేటని అన్నారనుకో, మానేస్తాను. మానేసి ఎవడు పోటీ చేస్తే ఆడ వెనక పని చేస్తాం. మా నాయనకు మీరు పని చేస్తారు కదరా, ఇంకొకటికి వస్తే నేను పని చేయకుండా ఉంటానా? ఎందుకు అనుమానం ఎందుకు? ఏదో రాజకీయ పార్టీలు అయితే ఉండాలి కదా. ఈ రాజకీయ పార్టీ తప్ప ఇంకెక్కడ ఉంటాం? మనం ఉండం కదా, ఇంకోదారి ఉండే ప్రశ్న ఉండదు. ఇతరులు చెప్పినట్టయితే ఈ మధ్యకాలంలో నేను 4 పార్టీలు మారినట్టు లెక్క. మొదట్లో బీజేపీ అని వచ్చింది, ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చాను. ఆ తర్వాత జనసేన వెళ్ళాను, మళ్ళీ వచ్చాను జనసేన నుంచి. ఆ తర్వాత టీడీపీకి వెళ్ళాను, టీడీపీ నుంచి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న జనసేనలు చేరుకున్నానే ఎవడో రాస్తున్నాడు. ఎవడైతే బుద్ధి లేని వాళ్ళు ఎవడో రాసుకుంటాడని. నాతో 40 సంవత్సరాలు మీరు చూసిన వాళ్ళు ప్రసాదరావు ఆలోచన ఎలా ఉంటుందన్నది మీకు తెలియదా? నేను వెళ్ళిపోతే మామూలుగా ఇలా వెళ్ళిపోతానా? ఓ జిల్లా పట్టుకొని వెళ్ళిపోతాను, కానీ నేను ఒక్కడిని వెళ్ళిపోతాను. ఎంతమందితో మాట్లాడతాను, ఎంతమంది శ్రేయోభివృద్ధితో డిస్కస్ చేస్తాను, అది మన ప్రాంతానికి ఎలా ఉపయోగపడుతుందని చూస్తాను, ఏమి మిగిలిన జీవితంలో మనం సాయం చేయగలం ప్రజలకి అన్నది ఆలోచిస్తాను. ఎన్ని ఆలోచిస్తాను రా. తెలిసినోడు కూడా నిజమేనైతే ఆయన ఆడికి అనుమానం ఎవడు ఆడికి గొలికండి అన్నమాట. ఆడొచ్చి జనసేన అంటారు పొరకని ఆడికి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయి నేనే చేస్తాను. కత్తితో సైన్యం లేకుండా అయిపోతాను రాజు. ఎవడైనా వెళ్ళిపోతే ఏమవుతుంది? సైన్యం లేని రాజు అయిపోతాడు. ఎందుకంటే అన్ని ఆటకి అంత స్కోప్ ఇవ్వడం. మీల్ని పొలిటికల్ కార్యకర్త ఇచ్చే పనికి మళ్ళీ కొడక అని పారేయాలి. అది నీ పనికి మళ్ళీ అభిప్రాయం ఇది బొక్క అని చెప్పాలి. వాటి గురించి అంత డిస్కషన్ ఎందుకు? అలా వెళ్ళే రోజు వస్తే ఎంతమందితో మాట్లాడాలి మనం, ఎన్ని సమావేశాలు పెడతాం, అది ఎన్ని ప్రయోజనాలను ఇస్తుంది అనేది ఆలోచిస్తాం, భవిష్యత్తు ఏంటన్నది ఆలోచిస్తాం. ప్రజా జీవితం అంటే సరదాగా వెళ్ళడం ఏటది? దానికి ఆ ప్రాంతానికి మనం నమ్ముకున్న ప్రజలకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమిటి మన వ్యూహం, ఏమిటి మన కార్యక్రమం, వచ్చే పార్టీ ఏంటి వాళ్ళకే ఏటి తెలియదు. ఆ పార్టీల్లో నాలాంటి ఉంటాడా? అనేక సార్లు నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అనేక విధానాల్లో విభేదించినవాడిని. నేను ఇలా చేయాలని అనుకునేవాడిని. అయితే నాయకుడు కనుక ఫైనల్గా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండిపోతాం. కానీ నాకు నచ్చని నిర్ణయాలు కొన్ని ఉంటే చెప్తాను ఆయనకి, నేను ఇలా కాదు ఇలా ఉండాలి అని. అది మీ అందరికీ చెప్పాం కదా, 1 to 1 కలిసినప్పుడు చెప్తాము. ఆయన కాదు అన్నాడు, నేను పోటీ చేయను అన్న లాస్ట్ టైము, లేదు పోటీ చేయాలన్నాడు, చేసాము. వచ్చేసరి పోటీ చేయొద్దు అంటాడు, మానేస్తాం. లేదు మళ్ళీ పోటీ చేయాలి అవసరం ఉందా అని అంటాడు, ఇక్కడ పలానా దగ్గర చేయాలంటాడు, చేయాల్సి వస్తుంది. అందుకోసం కొన్ని విధానాలు జగన్మోహన్ రెడ్డితో కూడా నేను విభేదిస్తాను. నా అభిప్రాయం అయితే మన జిల్లా మొత్తం ఈ 75 సంవత్సరాల్లో మోసపోయిందన్నది నా అభిప్రాయం. ఏ రాజకీయ పార్టీ ఉన్నాయి, రిపోర్టర్స్ ఉన్నారు, ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. వంశర్ ప్రాజెక్టు 55లో ప్రారంభించిన ప్రాజెక్టు 75 సంవత్సరాల తర్వాత పూర్తి కాదా? ఇదే ఏ అభివృద్ధి చెందిన జిల్లాలో ఉండుంటే ఆ ప్రాజెక్ట్ ఆగితే ఊరుకుందరో మీరు? మాకు పోలవరం అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? మా కన్నీరు తుడిచి మా ఆకలిని తీర్చినటువంటి వంశధార ప్రాజెక్ట్ 80 సంవత్సరాలు అయినా 3 తరాలు మారిపోయినా 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దిక్కులేనటువంటి ప్రభుత్వాలు మాకు అవసరమా? మేము నోరు మూసి కూరుకోవాలా? ఎన్నాళ్ళు ఊరుకోవాలి ఇలాగా? ఆ ప్రక్రియలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎంత కొంత జిల్లాకు చేశారు. మీరు చూడండి, ఎందుకు నేను నచ్చుతాను వాళ్ళకనంటే, ఆస్తి నిర్మాణం ఎవరు చేశాడు? ఇంకోటి ఎవరు చేయలేదు. ఆస్తి నిర్మాణం అంటే వాళ్ళు చేశారు ఎంతో కొంత. ఒక యూనివర్సిటీ, ఒక హాస్పిటల్, ఉద్దానంకి నీరు, పలాసలో ఒక హాస్పిటల్, టెక్కల్లో ఒక ప్రాజెక్టు, అక్కడ తోటపల్లిలో ఒక ప్రాజెక్టు. ఈ ఆస్తుల నిర్మాణం అంతా వీళ్ళిద్దరు టైంలోనే జరిగింది. మిగతా వాళ్ళకి ఎందుకు మనం వెళ్ళిపోతాం? వాళ్ళతో వెళ్ళిపోయి ఏటి చేయాలి? దేనికోసం? 1,60,000 రూపాయలు జీతం ఇస్తారని నేను ఎమ్మెల్యే కోసం వెళ్ళాలా? మీరు చెప్పండి రా.
వెళ్తాను అలాగే నేను? దేనికి వెళ్తాను నేను? నాకు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ వస్తే ఈ జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది, వాళ్ళ ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళు హాయిగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అనేదానికి నేను తలొగ్గుతాను. కానీ ఎప్పుడైనా ఇంక ఇతర విషయాలకు తలొగ్గుతాను? మీకు ఇన్నాళ్ళు ఏంటి గమనించినారు? ఎవడైనా నాకు అడిగినోడు ఉంటే మీరు గమనించలేదు నన్ను. కోసం నాకైతే రాజకీయ పార్టీలన్నీ మోసం చేసినాయి మనకి. అందులో కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఇంకా ఎక్కువ ఉంది. 23 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక సంస్థ నువ్వు పెట్టలేదు. ఈ జిల్లాలో చంద్రబాబుకు ఓట్లేసినటువంటి జనాన్ని నేను ఎలా అభినందించగలను? కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 23 సంస్థలు ఇచ్చి సర్దండి నష్టపోయింది మీ రాష్ట్రమని బైఫ్రికేట్ అయినప్పుడు చెప్తే ఒక్క సంస్థ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ పెట్టకుండా మిగతా దగ్గరలో సర్దీసరే. ప్రతిసారి నీకు గెలిపిస్తున్నటువంటి ఈ జిల్లా ప్రజలకు ఏంటి నువ్వు సమాధానం చెప్తావు? అందుకోసం మోసగించినారన్న ఆవేదన నా గుండెల్లో ఇంకా మండుతుంది. నాకు కానీ అవకాశం దొరికితే ఇది కూడా ఒక అభివృద్ధి చెందిన జిల్లాలను సరసన పెట్టాలి అనే మాట అంటుంటేనే దాని వెనక ఆ మండుతున్న ఇదే కోపమే ఆ మాటలు మాట్లాడడానికి కారణమని మీకు మనం చేస్తాం. ఎందుకంటే తిరుగుతుంటాం కదా, అభివృద్ధి చెందిన జిల్లాలు ఎలాగ అభివృద్ధి చెందిపోయినాయి? పెట్టుబడి పెడితే అభివృద్ధి చెందినాయి. ఆ పెట్టుబడి ఎక్కడిది? మేమందరం కట్టిన పన్నులు అక్కడ పెట్టుకున్నారు, మాకు వదిలేస్తారు. 80 సంవత్సరాలు అయినా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవుదా ఇక్కడ? ఇప్పుడేం పోలవరం 80 కోట్లు, 1,00,000 కోట్లు, రాజధాని ఇంకో 1,00,000 కోట్లు. ఎప్పుడైతే మరి మా సంగతి ఏంటి? ఆ వంశధార ప్రాజెక్టు తాలూకా రిజర్వాయర్ ఎప్పుడు పూర్తవుతుంది? ఆ కెనాల్స్ ఎప్పుడు లైనింగ్ అవుతాయి? గొట్టా దగ్గర మన మీద నేరేడు దగ్గర ఉన్న బ్యారేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ప్రాజెక్ట్ ఉన్నా నీరు వస్తుందో లేదో అన్న భయం ఇప్పటికీ బితుకులు ఆడుతుంటే ఇదంతా ఈ ప్రాజెక్ట్ అంతా కలిసి 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 80 సంవత్సరాలు. పాతపట్నం నుంచి నర్సంపేటకి వేసిన రోడ్డు అంత డబ్బురా పెడితే అయిపోతుంది. అంటే అది ఈ ఆవేదనకు కారణం. అందుకోసం మీ అందరూ కొత్త వాళ్ళంతా ఇలాంటి విషయాలని నేర్చుకోండి, వాటి కోసం ఫైట్ చేయండి. ఏవో తాత్కాలిక మాటలు మాట్లాడితే దానికి బులిసిపోము. ఇప్పుడు కూడా సరదాగా అధికారాన్ని చేసేస్తున్న వాళ్ళకి ఆఖరణ వచ్చినప్పుడు నిలబెడతాం. అయ్యా ఈ 5 సంవత్సరాలు ఏం చేసినారా మీరని గట్టిగా నిలబెట్టే సమయం వచ్చిన దాకా ఆగుతాం, నిలబెడతాం అప్పుడని ఈ సందర్భంగా మనం చేస్తాం. వ్యక్తిగతంగా విమర్శలు ఎందుకు చేయాలి? వ్యక్తులు కాదు కదా ఇక్కడ మనకు ముఖ్యం, విధానాలు ముఖ్యం. ఆ ప్రభుత్వాల ఆలోచన విధానం ముఖ్యం. మనకేం జరిగిందా అన్నది ముఖ్యం, నాకేం జరిగిందా అని దానికంటే. ఆ మనకేం జరిగిందా అన్నది ప్రశ్నించే సమయం వస్తుంది, ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఈవేళ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళందరూ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాం. అందుకోసం మీరు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం 1000 కోట్లు పెట్టలే, మిగతా 4 సంవత్సరాలు కూడా ఇలాగే జరిగిపోతుంది. దీన్ని మీరేమో కూటమి ప్రభుత్వం అంటున్నారు. దయచేసి మానేయండి, మీ బుర్రలను తీసేయండి. కూటమిలో మిగతా వాళ్ళు ఎవరు ఇట్లా లేదు. చంద్రబాబు పాపమంతా అతను ఒక్కడి మీద పడిపోకుండా ఉండడానికి కోసం కూటమి అంటారు. కూటమికి ఇట్లా లేదు, కూటమిలో ఎవరు ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఆవేలే వేదిక మీద చింపి మాకు సంబంధం లేదు, ఈ దొంగ పేపర్ మా చేత మైలు పెట్టించేస్తారు ఏంటని సింపారిస్తారా? ఇతర మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. మీరు చూసుంటారు, ఆయన ఒక విధానం తీసుకున్నాడా? ఆయన చెప్పిన మాటకి ఆయన మీద వద్దా ఏం చేస్తుండ్రో ఏమి ఆయనకేం రోల్ లేదు ప్రభుత్వంలో. ఆయన డయాస్ ఎక్కితే అతను తాలూకా ఇన్సెక్యూరిటీతో చంద్రబాబుని పొగడడం కార్యక్రమం పెట్టుకుంటాం. అందుకోసం ఆయన్ని మనం నిందించలేము. పాపం అమాయకుడు అతను, వదిలేసేయండి. మోసవంతను తెలుగుదేశం ప్రభుత్వం వల్ల జరిగిపోయి చంద్రబాబు నాయుడు కూడా అన్నాం. వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఏ మోసం చేసినా మనకు ప్రభుత్వం తెచ్చేస్తాడు అన్నది తెలుగుదేశం కార్యకర్తల నమ్మకం. ఏదో ఒక మాయ చేసి తెస్తాడు లేరా, అది ఒక రకమైనదే. దొంగకు కూడా ఒకసారి పూడుతుంటారు మీరు గ్రామాల్లో, అంటే మీరు చూసలేవు. గురుపతి పట్టుకొని 6 అడుగులు గోడకు ఎండిపోయాడు రాడు అర్ధరాత్రి అప్పుడు దొంగతనం చేసినాడు అని ఒకటి తిట్టడానికి. గురిపెట్టుకొని గోడకు ఎండిపోండి అన్నది అది గొప్ప విద్య. ఇప్పుడు అట్లా అలాగే మంద కూడా ఇప్పుడు అతను ఏదో మోసం చేసి ప్రభుత్వం తేగలడని నమ్మకం వాళ్ళకు ఉంది. అలాగే మోసం చేశాడు, ప్రభుత్వం తెచ్చుకోగలిసినాడు. పోనీ తెచ్చుకొని మనలాంటి బీద జిల్లాలు మన తాలూకు పరిస్థితులు ఏమైనా మెరుగవుతాయంటే సంవత్సరం చూసాం కదా. ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 1000 కోట్లు పెట్టలేదు, 2 లక్షల కోట్లు
2,00,000 కోట్లు, 1,000 కోట్లు మనకు పెట్టలేరు. ఏమిటి మరి ఆ ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఏం చెప్పుకుంటారు రేపు 5 సంవత్సరాల తర్వాత? చెప్పకపోయినా మళ్ళీ ఏదైనా అలాగా అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటే మనం చెప్పలేం. కానీ అందుకు కూటమి ప్రభుత్వం అని మీరు భ్రమపడిపోకండి. అలాగా మీరు తెలుగుదేశం అనేదే చెప్పండి ఎక్కడైనా సరే. కూటమి ప్రభుత్వం ఏముండదు. రేపు జగన్మోహన్ రెడ్డి చాలా బలపడిపోయి మన పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంటే ఈ కూటమి గేట్లు అన్నీ మళ్ళీ మారిపోతాయి. ఇవన్నీ ఈ జమలోకి, ఈ ఖాతాలోకి వచ్చేస్తాయి. అందుకోసం అదేం ఉండదు. తెలుగుదేశమే మనకు శత్రువు, తెలుగుదేశమే మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. దాన్నే మీరు టార్గెట్ చేయాలి. 1,000 మందికి ఈ ప్రోగ్రాంలో మనం కొత్త వాళ్ళని కానీ నిజమే కదరా మోసం చేశారు మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని అన్నది నమ్మించగలిస్తే ఆ 1000 ఎన్నికలు వచ్చే నాటికి 1,00,000 మంది అయిపోతారు. ఎగిరి ఓటేసిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూడండి కావలిస్తే మనకి సెక్రటేరియట్లో ఉన్న గుంటలు వాళ్ళకే ప్రపంచం తెలిసినట్టు ఉద్రా నాయన ఏకండ్రా మోసపోతారంటే విన్నారు కాదు. ఆ రిక్రూట్మెంట్ దేశంలో ఎక్కడ జరిగినటువంటి నిజాయితీగా జరిపించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మన ప్రభుత్వం. అక్కడ ఒక నయా పైసా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లంచాలు తీసుకునేది జరగలేదు. మనం నిష్పాక్షికంగా పోస్టింగ్స్ ఇచ్చాం. పోస్టింగ్స్లో ఎవరు చేయపడ్డానికి వీలు లేదని. అలాగంటే మీ అందరికి నచ్చదు. కానీ అది మాకందరికి ఏటి లేకుండా చేశారని తిట్టిన వాళ్ళు ఉన్నారు. మనం అలాగే చేశాం. ట్రాన్స్ఫర్లు అవన్నీ లేకుండా వాళ్ళకి ధైర్యం కలిగించాం, గౌరవం కలిగించాం. ఇప్పుడు చూడండి వాళ్ళ బాధలు. డబ్బులు ఇచ్చుకుంటే కానీ ట్రాన్స్ఫర్ అవ్వదట. అందులోనే ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని చూసే పరిస్థితి. రిక్రూట్మెంట్ అప్పుడే డబ్బులు తీసుకొని మనం ఈ ట్రాన్స్ఫర్కి డబ్బులు ఇచ్చుకొని ఇవాళ వచ్చిన పరిస్థితి వచ్చింది. అయితే ట్రాన్స్ఫర్ ఎంతమందికి మంచి ప్లేస్లు ఇస్తారు? మంచి ప్లేస్లు ఇచ్చింది 10% మందికి. 90% మంది మోసపోయినారు వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ ఖర్చు పెట్టుకుని కూర్చున్నారు సంవత్సరానికే. ఇప్పుడేం చేయలేరు కనుక ఊరుకున్నారు. అలాగే వాలంటీర్స్ మనం మీటింగ్లో ఇప్పుడు చెప్పాం కదా, అమ్మా మీరు అబ్బాయి మీరు మోసపోకండి, అడు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు చెప్పారని వేసారా బోడిగుండు అయిపోద్ది మీకు అని చెప్పాం. మీరు జ్ఞాపకం ఉంది ఎవరికైనా? బోడిగుండు అని చెప్పాను నేను మాట. బోడిగుండు అయిపోయింది. ఎక్కడో తుఫాన్ అయిపోయింది. ఎక్కడ ఒక్క వాలంటీర్ ఇప్పుడు కనిపించడం లేదు మనకి.